అమ్మ క్షమించండి, నా మాట విశ్వాసంతో నిదానంగా రాదు, మీరు బాధపడద్దు. హల్లెలూయా. ఆయన 5 నిమిషాలు ఇచ్చాడు, ఇంకా నేను తక్కువలో చెప్పాలి, వాక్యం ఏమి చెప్పను కాబట్టి కొంత ఏంటంటే 3 ప్రశ్నలు బట్టి అడుగుతాను. అది నిజమో అబద్ధమో మరి జనమే చెప్పాలి, సేవకులు చెప్పాలి. ఎందుకంటే నేను చాలా బాధపడుతున్నాను. నా అయ్యగారు లాగా నేను గోరు పట్ట కట్టుకుని ఎంతో ఉపవాసాలు ఉండి ప్రార్థన చేశా. ముఖాముఖంగా దేవుడు నాకు ఎన్నోసార్లు మాట్లాడి ఎన్నో దర్శనాలు ఇచ్చాడు, శాతబడి మీద దురాత్మను ఇచ్చాడు. అయ్యగారులు ఏమన్నారంటే దెయ్యాలు లేవు అన్నారు. హల్లెలూయా. ఉండయా దెయ్యాలు లేవా? చెప్పండమ్మా, ఉండయా లేవా? ఒక్క మాట చెప్పండి. దెయ్యాలు ఉండయా లేవా? ఉంటే చేయలేదండి. నా మాట ఆపతో నిజమో చెప్పండి. దెయ్యాలు ఉండయా? దురాత్మలో ఉండే కదా. సేవకులు ఏమన్నారంటే దెయ్యాలే, మీ దేవసాలు లేవన్నారు. హల్లెలూయా. విజయవాడ వెళ్తా, బండి మీద వెళ్ళా, చిన్నకల్లా పెళ్ళి వెళ్ళా, ఎన్నో ఊరికి తిరుగుతున్న చేతబడికి వెళ్ళి ఒక్కనే వెళ్ళి ఎంతోమందిని దేవుడు స్వస్థపడతాడు. నేను కాదు, నాకు చదువు లేదు, నేను చదువుకోవాలి, మీకు తెలుసు. నా సాక్షి అయితే వాళ్ళ సరిపోతాయి. ఇది సాక్ష్యం కానీ నాకు చేసిన కార్యాలు కానీ మందపాల్లో 50 మంది జీవించబడ్డారు, అయినా సాక్ష్యం చెప్పరు. హల్లెలూయా. సాక్షి మాట చెప్పరు. ఇంకో ప్రశ్న, బూడిద అయిపోయింది, నూనె ఒకటి, నూనె గురించి మళ్ళీ అంటారు వాళ్ళు. పరిస్థితిలో ఉందా లేదా నూనె అని? యాకోబు అధ్యాయంలో 5వ వచనంలో 15వ వచనం కాడ ఉంది, ఉందా? సంఘం దగ్గరికి వెళ్ళి విశ్వాసులు ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళని స్వస్థపడతాడు అన్నమాట ఉందా? వీళ్ళేమంటారు అయ్యగారు, నూనె ఏంటి, నూనె అంటే ఇది మళ్ళీ ప్రశ్న. నూనె ద్వారా వాళ్ళు ఎంతోమంది ఆయుగంతులు పోతున్నారు. శాతమందింటూ నూనె చల్లుకున్నారు, రాస్తే దేవుడు స్వస్థపడుతున్నారులే. హల్లెలూయా. నిజంగా చెప్పండి, మీరు ఎంతమంది నూనె రాసుకుంటారు ఇవాళ మందపాల్లో? చేయలేదండి తిన్నోళ్ళు, నమ్మినోళ్ళు మటుకే నమ్మకపోతద్దు. అది దేవుడు నిజమాట అన్నమాట. ఇది ఎన్నో శాతం మంది దీవించారు. మందపాల్లో కూడా ఉండి ఇచ్చేది ఎంత? 20 రూపాయలు. బాడు కొనుక్కొచ్చి గొప్పను కొనుక్కొచ్చి 20 రూపాయలు. వీళ్ళు ఏమంటే వాడి కోసం బాగుపడుతున్నాడు అయ్యగారని. 5 రూపాయలు ఎంత వస్తుపడతాడు దేవుడు? దెయ్యం పడితే దారికి ఎంత అవుతుంది డబ్బులు? దెయ్యం పోతా దారికే పోతా పోదు. వదిలితే మాకు ఏస్తారో 50 రూపాయలు. హల్లెలూయా. వీళ్ళు వెళ్ళి ఆంధ్ర పాడితే 50, 100 రూపాయలు ఇస్తారు మనకి. అదే దాడు లక్షల పన్ను పెడతారు అక్కడ. ఎక్కడ? బెడ్ మీద. ఆ ఎనగోడు చెట్టు ఉండదు చెప్తున్నమాట. నా మాట మీకు కోపం ఉండొచ్చు, నేను ఉండదన్నమాట. హల్లెలూయా. ఒకటి గోల్పట్ట అనేది పరిశుద్ధ కేంద్రంలో 39 చోట్ల ఉంది. అయ్యగారు మోకరించి ప్రార్థన చేసి గోల్పట్టు ల్యాండ్ అసలు బాగుంటాడా? గోల్పట్టు వేసుకుంటే గడ్డ ఉండి బాగుంటాడా? ఉపవాసాలు ఉండి ఎన్నోసార్లు చేయమట్టి పేగులు లెప్పెత్తి కాడ పక్కన లెప్పెత్తి చెయ్యి లెప్పెత్తి లేకపోతే అన్ని 5 జరగదు. అట్లా ఉంటేనే కన్నీరు కాస్తేనే దేవుడి వల్ల మమ్మల్ని అభిషేకించి వల్ల చదువులోని సింహాసనం తిన్నాడు. హల్లెలూయా. సింహాసనం నాకు ఏడుపు వస్తుంది, కన్నీరు వస్తుంది నాకు. ఎందుకంటే ఎరిగి లేనివాడిని, చదువు లేనివాడిని, పేకాడి ఎన్ని తిరిగి అందరూ తెలుసు. పేకాడి తాగుమూతి ఎన్నో చేసినవాడిని. ఇప్పుడు నాకు సింహాసించడం ఎంతో ధనించాడు నాకు దేవుడు. నన్ను కుడి పక్కన కూర్చున్నాడు, అందుకే నాకు చాలా భాగ్యం. అదేయా, నా కుడి పక్కన కూర్చున్నానండి దేవుడు. నన్ను ఎంతోమంది శాతం పోయి దురాత్మ పోతాయి. నూనె ఒకటి, గోరుపట్ట ఒకటి. గోరుపట్ట బాగా అంటారు, నూనె ఒకటి రెండోది. అదేయా, ఈ నిజమే కాదని దైవం చదవకూడదు మీరు అనొచ్చు, తెలవగా మీరు అనొచ్చు. బైబుల్ చదువుతారు, ట్రైనింగ్ ఎంతో చెప్తారు, పట్టుకుని వెళ్ళిపెట్టం. నేను వెళ్ళిపెట్టాను సాయం దాకా. ఇది అసంటిది పాటలైనా బైబుల్ని వాక్యం అంటే ఇంకా చెప్పాలని అని చెప్పడానికి మా టైం లేదు కాబట్టి మీరు ఇలా ఏమంటారు? ఈ మాట నాకు చాలా బాధ వేస్తుంది అన్నమాట. ఏడుపోతుంది చెప్తుంది అయ్యగారు. దెయ్యాలు లేవు, మీ దేవతలు లేవు, నమ్మమాకంటారు. బూడిద కట్టుకునేయండి, బూడిదన్న. మా అయ్యగారు నన్ను వద్దన్నాడు. అన్నాక నేను గోరుపట్ట కట్టి 2 సార్లు ఉన్నా. ఒకసారి ఉంటే పరిశుద్ధాత్మ వచ్చింది, రెండోసారి మాట్లాడి నాకు అభిషేకం ఇచ్చాడు. శాతబడి మీద దురాత్మల మీద అధికారం ఇచ్చాడు నాకు. 2 అభిషేకాలు ఆకాశం చేను పట్టిందా నేను. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్ చదువుతా, పరిస్థితి కానీ ఎంత చదివేస్తా. 7 సార్లు చదివా, 8వ సారి 8 గంటలు చదువుతున్నా. హల్లెలూయా. 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 ఈ వాక్యాన్ని దేవుడు దీవించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసు. స్తోత్రము 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 స్తోత్రము
సర్వోన్నతుడా స్తోత్రము, సర్వాధికారి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మందపాలు గ్రామాన్ని బట్టి స్తోత్రాలు, దైవజనులు బట్టి స్తోత్రాలు. ఇక దైవజనుడు నాయన దేవసాయి గారిని బట్టి, ఇచ్చిన బిడ్డలను బట్టి నీ స్తోత్రాలు. నీ కుమారుడు ఎంతో ప్రయాసపడి ఇదిగో నాయన దైవజనులుగా కూడికి ఏర్పరుచుకున్నాయన. నీ బిడ్డ ప్రయాసపడుతున్నాడు, యవనస్తుడు, నీ కాడి మోస్తున్నాడు నాయ్యా. నీ బిడ్డ అనేక ఊర్లైనా అనేక దేశాల మీద వాడుకోండి, బలంగా నీ పరిశుద్ధాత్మ నింపండి నాయన, బలంగా వాడుకోండి తండ్రి. మీరు తోడిని దీపించండి, ఆదరించండి, కనికరించండి నాయన. ఇదిగో మందపాలెం గ్రామాన్ని కూడా ఇంకెవరైతే ఇంకా మారు మనసు పొందలేదు నాయన, నీ బిడ్డలు మారు మనసు పొందడానికి సహాయం చేయండి. ఎందుకంటే ఈ లోకం మాకు శాశ్వత కాదు నాయన, శాశ్వతమైనది పరలోకమే కనుక నాయన. ప్రతి ఒక్క బిడ్డ పేరు పేరున జ్ఞాపకం చేసుకుని ఆదరించి కనికరించి కాపాడమని, మహిమ ఘనత ప్రభావం నీవే పొందమని క్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ వందనాలు.